మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏడాది సెప్టెంబర్లో సోషల్ మీడియా బ్యాన్ ఇతర కారణాలతో నేపాల్లో జంజీ నిరసనకారులు రోడ్లపైకి వచ్చి రచ్చ చేస్తుంది. అంతా ఇంత కాదు, ఇక నిరసనల ధాటికి అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ పదవి నుంచి తప్పుకుని పారిపోయారు. అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే మరొకసారి ఇవాళ నేపాల్లో జంజీ నిరసనకారులు ఆందోళనకు దిగారు. దీంతో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నేపాల్లో నెలకొన్నాయి. ఇక నేపాల్లో పదవీచ్యుతుడైన మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి చెందినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పద్ధతిదారులు తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు జంజీ నిరసనకారులు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. బారా జిల్లాలోని తలెత్తినటువంటి ఉద్రిక్తతలతో అక్కడ ప్రజలు సమావేశాలు కావడంపై నిషేధాన్ని విధించారు. శాంతి భద్రతల్ని పునరుద్ధరించడం కోసం కర్ఫ్యూ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. బారా జిల్లాలోని పలు ప్రాంతాల్లో శాంతి భద్రతలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ పోలీసులు ఇవాళ రాత్రి 8 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నిన్న బారా జిల్లాలోని సిమారా ప్రాంతంలో యువ నిరసనకారులు కేపీఎస్ అలాగే యుఎంఎల్ కార్యకర్తలు ఇద్దరు ర్యాలీలో నిర్వహించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. Hello.